పిఠాపురంలో ఫోటోకి రగడ అలాగే మాజీ ఎమ్మెల్యేల మధ్య జరిగితే వివాదానికైతే తెరలేపిందని ప్రధానంగా చెప్పాలి. ఈ యొక్క ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటనపై అసలు ఏం జరిగింది? అలాగే ఇప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉన్నటువంటి పెండెం దొరబాబు అయితే నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారి కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అసలు ఏం జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే అలాగే జనసేన నాయకులు పెండెం దొరబాబు గారు మాట్లాడదాం. సార్ చెప్పండి. సౌమ్యుడు అలాగే వివాద రహితుడు అని కూడా పేరు ఉంది దొరబాబు. నిన్న గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఏం జరిగింది సార్ అక్కడ? నిన్న జరిగినటువంటి సంఘటన 27 మందికి లోన్లు వచ్చిన సందర్భంలో అది పడా ఆఫీస్కి రమ్మని పిలిచారు. వెళ్ళాము. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఫ్లెక్స్ వివాదాన్ని మళ్ళీ కొత్తగా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితుల్లో బయటికి గొడవ జరుగుతుంటే ఏంటనంటే ఇలాగా ఫ్లెక్స్ లాగేసి చింపేశారు అని చెప్పేసి అనగానే నేను అప్పుడు బయటకు వచ్చి ఇది తప్పు, ఇంక నువ్వు తీరు మార్చుకోవా, అసలు నీ ప్రాబ్లం ఏంటని వాళ్ళని అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టలేదు, నీ కళ్ళు కనపట్టలేదా, వీళ్ళు చూడు, హాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడికి ఎక్కడైనా సరే స్వాగతం చెప్తారు. అది నువ్వు ఎమ్మెల్యే చేసావు, నేను ఎమ్మెల్యే చేశాను. ఇది ఏ రకంగా నువ్వు ఇదే సంస్కృతిని నడుపుతారు, ఎన్నాళ్ళు నడుపుతారు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే తీరు మార్చుకోండి మీరు. ఈ విధానం మంచిది కాదు. మనం ఎంతసేపు చూడవలసింది ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి ముందుకెళ్తుంది, ఏ రకంగా ముందుకు ఆయన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది మనం చూడవలసిన పరిస్థితి. అందులో ఏదైనా లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపండి. అందులోని కూటమి ప్రభుత్వంలో ఉండగా మీకు ఇది మంచి పద్ధతి కాదు వర్మ గారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయినా నేను కూడా కొత్తగా పార్టీలోకి వెళ్ళాను. పార్టీలోకి వెళ్ళి నేను ఏదో స్వలాభంగా రాజకీయ పదవుల కోసమో దేనికోసమో నేను వెళ్ళలేదు. నన్ను నమ్ముకున్న నా కార్యకర్తల కోసం వెళ్ళాను. పార్టీలోకి కార్యకర్తలకి అండగా ఉంటాను. రేపు స్థానిక సంస్థల్లో పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదండుగా ఉండి ఆ ఎలక్షన్ చేసే కార్యక్రమంలో కానీ, రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసి వెళ్తే చాలు, నేను ఎలక్షన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. అంతేగాని నేను రాజకీయాల్లో పోటీలు చేయడానికో ఏదో పదవులు పొందడానికో నేను పార్టీలోకి రాలేదు. ఇది త్రికరణ శుద్ధిగా నేను చెప్తున్న మాటలు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి చెప్పే జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రకమైన వాతావరణంలో కూటమి ధర్మాన్ని మీరు పాటించిన విధంగా నేను ఈ 2 సంవత్సరాలకు కూడా ప్రతి నిత్యం ప్రతి మీటింగ్లోని ఏదో రకంగా మీరు ఒక ఇష్యూని క్రియేట్ చేసి తద్వారా మీడియా ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ 2 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఎక్కడైనా సరే 151 నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కడైనా సరే చిన్నదిగాని ఏ ఒక్క చోటైనా సరే చిన్న డిస్టర్బెన్స్ చేశారని చెప్పండి. సాక్షాత్తు ఒక వైస్ ప్రెసిడెంట్, పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ఆయన నియోజకవర్గంలో ఈ రకంగా మీరు ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేసుకోండి. నేను ఇంతకు మించి మీకు చెప్పను. వర్మగారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో దాదాపు 2 సంవత్సరాల్లోనే 600 కోట్ల రూపాయల అభివృద్ధితోటి ముందుకెళ్తున్నటువంటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి పనులు. ఈ రోజున రోడ్లు ఎక్కడా కూడా వేయడానికి లేకుండా రోడ్డు మీద రోడ్డు వేసి పరిస్థితిని ఈ రోజున నియోజకవర్గంలో ఎక్కడ అడిగినా సరే కార్యకర్తలు మీరు ఇంకా రోడ్లు కావాలంటే పెట్టండి అని చెప్తే ఎక్కడా ఇంకా మా దగ్గర రోడ్లు లేవు అనేసి అనే పరిస్థితిలో ఆయన అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో 600 కోట్లు అంటే 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి తీసుకొచ్చిన మనిషికి మనం సపోర్ట్గా ఉండాలి తప్పించి, మీరు శాసనసభ్యులుగా చేశారు, నేను శాసనసభ్యులుగా చేశాను, ఇంకా చాలామంది శాసనసభ్యులుగా చేశారు, ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వలన అనేది మనం గ్రహించాలి. ఆయనకి ఎన్నుదన్నుగా ఉండి ఆయన నియోజకవర్గాన్ని ఇక్కడ మనం శాసనసభ్యుడిగా చేసిన ప్రజలకి కృతజ్ఞతగా మనం చేయవలసిన ధర్మం ఏంటంటే ఆయనకి అండగా ఉండి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ప్రజల సమస్యలను తీర్చే విధంగా మనం ఉండాలి తప్పించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు మానుకోండి అని కూడా నిన్న గట్టిగా చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు ఉప్పాడ తీర ప్రాంతం ఎన్నో కష్టాల్లో ఉన్నదనేది ఓపెన్గా సీక్రెట్. సముద్రం 2 కిలోమీటర్ల లోపల ఉండే పరిస్థితి ఈ రోజున రోడ్లు ఎక్కే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏ తుఫాను వచ్చినా రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితిని మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను శాసనసభ్యుడిగా నేను చేయలేని పని, మీ శాసనసభ్యుడిగా మీరుండగా మీరు చేయలేని పని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడంతో దాన్ని 323 కోట్ల రూపాయలని శాంక్షన్
దిశగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం పట్ల, ఈ నియోజకవర్గ ప్రజల పట్ల నిరంతరం ఆలోచన చేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉందాం. ఈ నియోజకవర్గ ప్రజలకి మనం అండగా ఉండి ఆ వారి తరపున పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం తప్పించి, ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఉండాలి తప్పించి, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి మీటింగ్లోనూ మీకు ఇదొక ఆనవాయితీగా తయారైంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది. అసలు అక్కడ మీరు నచ్చ చెప్తున్నారు, అలా తుమ్మల బాబు గారు కూడా నచ్చ చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ తోపులాట్ల వల్ల జరిగిన ఆ పరిణామం అనుకోవచ్చా ఈ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ? ఇది తోపుళ్ళాట అనేది కాదు సార్. ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు సడన్గా మీటింగ్లో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ, ఫోటో తీసేస్తున్నారు, లాగేస్తున్నారు అనేసి వస్తే నేను అప్పటికి తుమ్మల బాబు మీద అడిపోయి ఈ ప్రకాష్ వీళ్ళందరూ మీదకి వెళ్ళిపోతున్న పరిస్థితిని చూసి అప్పుడు నాకు కోపం వచ్చి, ఇప్పుడు ఫోటో అంటే లోపల పెద్ద ఫోటో ఒకటి కనబడుతుంది, అంటే బయట వేరే ఫోటో లాగేస్తున్నారు. బయట ఏ శాసనసభ్యుడికైనా సరే, ఆయన శాసనసభ్యుడిగా చేశాడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అతను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు ఒక్కసారి చూడండి, తెలుస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు ఫోటో ఉందా, స్థానిక శాసనసభ్యుడి ఫోటో ఉందా అనేది. అదంతా ఎందుకు? ఇప్పుడు ఇవాళ ఉప్పాడ సెంటర్లో అతని ఫ్లెక్స్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుది ఇంత బిల్ల ఉంటుంది, ఈయనదేమో ఈయన ఫోటో, ఈయన కొడుకు ఫోటో ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు చిన్న ఫోటో వేశారని ఎవరన్నా అడుగుతున్నారా వెళ్ళి? అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి అర్హత ఉందంటారా ఇతనికి? గతంలో మీ అందరికీ తెలుసు, మీ మీడియా సోదరులందరికీ తెలుసు, ఎప్పుడు టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఫ్లెక్స్లు కాల్ చేసిన రకరకాలన్నీ చేసిన మనిషి, దగ్గరుండి చేయించిన మనిషి. ఇతను పార్టీ గురించి హాస్యాస్పదంగా ఉంటుంది. అది వాళ్ళ పార్టీ స్వవిషయం. కానీ కూటమి ధర్మంలో పాటించండి, కూటమిలో ఉన్నాం కాబట్టి మనం దాని మీద ఎక్కువ మాట్లాడడం లేక నేను మాట్లాడలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా అతను చేసే దుశ్చర్యలన్నీ చూస్తున్నాను తప్పించి, కానీ ఎందుకని నేను తీసేటప్పుడు మీరు వచ్చారంటారు. ఆ ఫ్లెక్స్ తీసిన తర్వాత వచ్చాను నేను. అప్పుడు దాకా ముందు చెప్పేసి వెళ్ళిపోయారండి. ముందు లోపల మీటింగ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు ఇందులో ఫోటో లేదని ఏదో పెట్టారు. ఇప్పుడు అక్కడ స్వాగతం ఎమ్మెల్యేకే చెప్తారు. రాష్ట్రంలో ఎక్కడ లేని రూల్ ఇతను కొత్తగా ప్రవేశపెడతానంటే ఎలాగా? అది తప్పు. ఈ రకమైన ఇంకా చీప్ రాజకీయాలు మానుకోండి, ఇది తప్పు ఇదని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఇంకా రకరకాలుగా చెప్తున్నారంటే కూటమిలో ఉన్నాం, కూటమి ధర్మంగా అధికారులు మేము మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఈ విధంగా దౌర్జన్యంగా మాట్లాడారు అందరూ ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నాడు. అధికారులని బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పాపం ఎక్కడో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏదో రకంగా సమస్య క్లోజ్ అవ్వడానికి చూస్తారు తప్పించి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి తప్పో రైటో అతను ఇచ్చిన రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. ఎవరైనా రిపోర్టు వాళ్ళు ఏమి ఇచ్చారనేది చూసుకుంటే తెలుస్తుంది. అక్కడ జగమెరిగిన సత్యం మొత్తం ఉన్న 100 మంది ఉంటే 100 మంది ప్రతి ఒక్కరు ప్రత్యక్ష కళ్ళుతో చూస్తున్నారు. అక్కడ కళ్ళతో చూస్తున్నప్పుడు అతను ఈ టైపు నోట్లో నాలుక ఉంది కదని పొద్దురు లేచిన నుంచి అబద్ధాలు తప్పించి నిజం మాట్లాడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వర్మ అనేది ఓపెన్ సీక్రెటే కదా. అంటే రకరకాల ఆరోపణలు చేశారు ఆయన బయటకు వచ్చేసిన తర్వాత, మాట్లాడుతూ మీడియాలతో కాబట్టి రకరకాలుగా ఆరోపణలు చేశారు మీ పైన. అనేక ఆరోపణలు ఏ విధంగా? సార్, ఆరోపణలు పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు చేశారు, కానీ నాకులాగా త్రికరణ శుద్ధిగా ఎమ్మెల్యే చేసినోడు ఎవడో లేడు. అతను ఏ రకంగా 5 సంవత్సరాలు చేశాడు అంతా నా దగ్గర చిట్టా ఉంది. అది ఎప్పుడు తీయాలో ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్పవలసిన టైంలో కూటమి ధర్మంలో ఉన్నాం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళటలేదు. అదే పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్తాను దాని సమాధానం. ఏ కోణాలు ఉన్నా మీకు తెలియని కోణాలు ఏం కాదు కదా. మీ మీడియా వాళ్ళకి తెలియని కోణాలు ఏమన్నా ఉన్నాయా? మీ మీడియా వాళ్ళకి తెలియదా? రాపతి చెరువు తాడిలో తవ్వడం తెలియదా? గోర్స్ చెరువు తాడిలో తవ్వడం తెలియదా? మీకు ఏం తెలియని ఉన్నాయి చెప్పండి. మీ మీడియా వాళ్ళు తెలియని ఏమన్నా ఉంటే చెప్పండి నాకు. అప్పుడు నేనే కదా వచ్చేవాడిని. ఇదేంటి తాళ్ళు తవ్విందంటే మీ మీడియా వాళ్ళు ఎవరన్నా సహకరించారనుకుంటున్నారా?
అంటే ఇప్పుడు ఇవన్నీ మరి దొరబాబు మళ్ళీ ఇలా వచ్చారు, వైసీపీ కోవర్ట్గా పనిచేస్తున్నారు, అలా రకరకాలుగా మళ్ళీ ఆయన ట్విట్టర్లో కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పెండిన దొరబాబుకి ఏమైనా రాజకీయ ఆశ ఉంటే కోవట్టుగానో ఇంకోటనో ఉంటుంది. నాకు రాజకీయం ఆశ లేనప్పుడు ఈ అతను మాట్లాడేదానికి అతను పిచ్చోడు టైపు, అతని గురించి మనం మాట్లాడుకునేది ఏముంటుంది సార్? అంటే మీరు రెండుసార్లు చేశారు, ఎమ్మెల్యే చేశారు, అదే నియోజకవర్గంలో చేశారు. గతంలో కూడా మీకు కొన్ని పదవులు కూడా ఇస్తానన్నా కూడా వద్దన్నట్టు కూడా తెలిసి వస్తుంది. మరి ఇప్పుడు దేనికోసం ఉన్నట్టు అనుకోవచ్చు? ఎలా ఉందనుకోవచ్చు? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటా, ఆయన స్థానిక సంస్థల్లో ఎలక్షన్ చేస్తా, ఉం? రేపు జనరల్ ఎలక్షన్లో ఆయనకి ఎలక్షన్ చేస్తా, ఇదే స్టాండ్ నాది. ఉం? అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడే అంటే పిఠాపురంలో రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎలా ఉందనుకున్నారు? ఆ రోజే అయిపోయింది. పెండిన దొరబాబు, వర్మ, గీత అందరి రాజకీయ భవిష్యత్తు ఆ రోజుతోనే పిఠాపురంలో లేదు. ఎక్కడన్నా ఒకవేళ ఏమన్నా ఇప్పుడు నియోజకవర్గ శాసనసభ్యులుగా చేసాం తప్ప నియోజకవర్గానికి ఏం చేసామనేది మీకు తెలీదా? నేను చెప్తున్నాను సార్, వీళ్ళు ఏం చేశారో మీ మీడియా ఒక్కసారి ప్రశ్నించండి సార్. నేనేం చేశానో చెప్తాను. ఏదో పెన్షన్లు ఇచ్చాము, లేదంటే బెనిఫిషరీస్కి ఇది ఇచ్చాము, ఇది కాదు రాజకీయం అంటే. రాజకీయంలో మనం ఏం చేసాం, నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసాం, ఏ రకంగా చేసాం అనేది 2004 to 2009 ఒక్కసారి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోండి. ఒక్కసారి మీ మీడియా దాని మీద స్టడీ చేయండి. ఆ తర్వాత వర్మ ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గాన్ని ఏదో పురుషోత్తంపట్నం అంటాడు. పురుషోత్తంపట్నం ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు అయాల ఇక్కడ పెట్టుకుని ఇక్కడ శంకుస్థాపన చేస్తే దాన్ని ఏదో ఇక్కడ తెచ్చినట్టుగా ఇతను బిల్డప్లు చేసుకుంటే కాదు కదా రాజకీయం అంటే. కాన్స్టిట్యున్సీలో ఏం చేశారు చెప్పమనండి. ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని కలిసి వెళ్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అంటున్నారు. అంటే ఇప్పుడు జరిగిన పరిణామంపై అధిష్టానం నుంచి మీకు ఏమన్నా చెప్పడం జరిగింది? అటువంటిది ఏంటి, పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో ఉన్నాము, ఎందుకు మనం అతను ప్రవర్తన అతనికే వదిలేద్దాం, అతని విజ్ఞతగా వదిలేద్దాం అని చెప్పారు తప్పించి ఎప్పుడు కూడా ప్రశ్నించమని కానీ, ఎప్పుడు కూడా పాపం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ ఎప్పుడు కూడా నాకు ఏది రకంగానూ కూడా చెప్పలేదు. నిన్న కూడా నాకు బాధ అనిపించి వ్యక్తిగతంగా నేను వచ్చాను తప్పించి ఇంకా అతని ప్రవర్తన మరీ అసహ్యంగా ఉంది, దీనికి ఏదో ఎండ పెట్టాలి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పాలని చెప్పాను. అంటే నాకుగా నేను స్వయంగా తీసుకుని చెప్పడం జరిగింది కదా. పార్టీ నుంచి ప్రోత్సాహం కానీ పార్టీ ఇలా చేయమని కానీ ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడు కూటమిలో ఉన్నాము, అతని గురించి ఏం మాట్లాడొద్దనే చెప్పారు. స్టిల్ ఇప్పుడు కూడా మాట్లాడొద్దనే చెప్పారు. వద్దు, కూటమిలో ఉన్నాం, మనం ధర్మం తప్పొద్దు, వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తామని చెప్పారు తప్పించి ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు. పార్టీ అంత త్రికరణ శుద్ధిగా ఉంది. అంటే దీని మీద బహిరంగ చర్చ ఇలాంటి ఏమైనా అంటే ఏం చేశారని మీరు అంటున్నారు, అలాగే ఆయన ఏం చేశారో మొత్తం అంతా కూడా నియోజకవర్గ ప్రజలు తెలుసు అంటున్నారు. దీని మీద బహిరంగ సవాలు ఏమైనా ఎదురగలరు? సార్, మనిషికి వాల్యూ ఉన్నవాడితోటి బహిరంగ సభలకి అతనితోటి మనకు బహిరంగ సభ పెట్టారు. అతను కూడా మీరు మనిషి కింద చూస్తున్నారా? అతని గురించి కూడా మనం బహిరంగ సభలో కూర్చుని మాట్లాడి అంత వ్యక్తా ఏడు సార్? మీరు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, ఒక్కటైనా సరే నిజమని ఒక్కటి చెప్పండి. ఒక్కటి నిజం మాట్లాడాడు ఎప్పుడైనా చెప్పండి. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్కటి నిజం మాట్లాడాడని చెప్పమనండి. అతని గురించి కూడా మీరు ఇంకా ఈ టైప్లో నన్ను అడుగుతుంటే నేనేం చెప్తాను? అలాంటి వాడి గురించి మనం ఊరికే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం. దీనికోసం మరి ఏం తెలుసుకున్నారంటే పవన్ కళ్యాణ్ నుంచి ఎవరైనా మరి దీనిపైన అధిష్టానం సీరియస్ అయ్యే అవకాశం, ఇద్దరి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా కూటమికి సంబంధించి రెండు అధిష్టానాలు కూడా సీరియస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే పిఠాపురంలో ఇంత రగడ పార్టీ నేను తప్పు అనుకుంటే నా మీద యాక్షన్ తీసుకుంటారు సార్. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్తాం? మా పార్టీ మా నాయకుడు ఎప్పుడూ కూడా తప్పుని ఎంకరేజ్ చేయడు. ఒకవేళ నేను తప్పు చేశానని అనిపిస్తే నా మీద యాక్షన్ తీసుకుంటారు. నేను దానికి కట్టుబడే ఉంటాను. నాకు రాజకీయం అవసరం కాదు. కానీ నేను కళ్ళతో చూసింది 2 సంవత్సరాల్లోనే చూసిన దానికి వర్మ ప్రవర్తన మంచిగా లేదు, ఇది సరిదిద్దుకోమని చెప్పాను. ఇప్పటికే నా స్టాండ్ అదే, నీ ప్రవర్తన మార్చుకో.
అది నేను చెప్తున్నాను, ఇప్పుడుగా అదే చెప్తున్నా. ఇలా చీప్ రాజకీయాలు చేయొద్దు. ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే పిఠాపురం జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోటోకాల్ రగడైతే మాజీ ఎమ్మెల్యే వర్మ వర్సెస్ అలాగే పెండెం దొరబాబు మధ్య అయితే వివాదం అయితే రాజుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఉద్దేశపూర్వకంగానే కావాలని ఈ యొక్క ప్రోటోకాల్ వివాదం అయితే ప్రతిసారి కూడా చేస్తున్నారు. ప్రతిసారి కూడా ఇదే రిపీట్ అవుతున్న నేపథ్యంలోనే అవన్నీ కూడా నచ్చచెప్పేందుకే నేను వెళ్ళి ఇదే విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేసిన క్రమంలో జరిగిన వివాదం అయితే ఈ యొక్క రాద్ధాంతం అయితే జరిగింది. ఏదేమైనా గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి కావచ్చు అవన్నీ కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్పై విషం చిమ్మేందుకు ఇటువంటి ప్రయత్నాలు ప్రతిసారి కూడా వర్మ చేస్తున్నారని కూడా దొరబాబు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఆ పవన్ కళ్యాణ్ కోసం పార్టీ కోసం అలాగే ఈ యొక్క ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేశారో పిఠాపురంలో రాజకీయ నాయకుల భవిష్యత్తు అప్పుడు ఆ రోజే మొత్తం అంతా పోయింది. ఏదైనా పవన్ కళ్యాణ్ కోసం పార్టీ కోసం పని చేసేందుకు నేను పార్టీలో రావడం జరిగింది. ఏ పదవులు కూడా ఆశించి రాలేదు. కానీ నిన్న జరిగినటువంటి వివాదం వర్మ తీరు మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరిగిందని కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు పెండెం దొరబాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం.